దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఉపవసించేది మనము చేయలేని దానిని దేవుని యొద్ద బ్రతిమాలుకొని సాధించటానికి, మన ప్రాణాన్ని ఆయాసపరుచుకొని మన ఉపవాసంతో శరీరాన్ని నలగొట్టుకుంటున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ మొర ఆలకిస్తాడు. చూడండి, చాలాసార్లు కుటుంబ క్షేమం కొరకు, అలాగే మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, అభిషేకం కొరకు, కృపావరాల కొరకు, ఆత్మ ఫలాల కొరకు మనం ఉపవాసం ఉంటూ ఉంటాం. ఆ ఉపవాసం చేస్తున్న సమయం ప్రభుతోనే గడుపుతూ ఉంటాం. ఆ గడిపే విషయంలో ప్రభు అంటాడు, మీరు వేషధారుల వలె ఉండొద్దు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక సమర్పణతో వస్తున్నారు కనుక తేటగా మీ ముఖం నాకు కనపడనివ్వుడి అంటాడు. తేటగా మన ముఖం ఆయనకు కనపడాలి. ఎందుకంటే ఆయన పాద సన్నిధిలో మనం గడుపుతూ ఉంటాం. అందుకే అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు వేషధారుల వలె కాక తలకు నూనె పెట్టుకొని ముఖము కడుక్కొని తండ్రికి మాత్రమే కనపడేటట్లుగా మీరు ప్రార్థన చేయండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన తలంపులు చెడ్డవై ఉండి అపజయాల పాలై మన జీవితం ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు, మనం చేసే ప్రయత్నంలో అపజయం కలుగుతున్నప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు మనసు కట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడట మన రహస్య పాపాలు, మన అపజయానికి కారణాలు దేవుని ముఖ కాంతిలో మనకు కనపడుతూ ఉంటాయట. ఆ సమయంలో మనము సరిచేయబడాలి. దేవునికి మాత్రమే కనపడేటట్లుగా ఉపవాసం చేయని. ఎందుకంటున్నాడంటే, నీవు హృదయాన్ని కడుక్కోవటానికి, తలంపులను కడుక్కోవటానికి, నీవు ఒక జయ జీవితం చేయటానికి, నీవు చేసే ఉపవాస విషయంలో ప్రతిఫలం పొందుకోవటానికి మనం వస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని, అది వేషధారణగా ఉండకూడదు. నీ హృదయము, నీ తలంపులు, నీ ప్రాణాత్మ దేహాలు దేవుని ఎదుట తేటగా ఉండాలి. చూడండి, చాలాసార్లు అన్న ప్రార్థన చేయడానికి వచ్చింది, కానీ సణుగుతూ వచ్చింది, బాధతో వచ్చింది, భయంతో వచ్చింది, నిర్లక్ష్యంతో వచ్చింది. కానీ ఒకరోజు తన మనసు కట్టబడి వచ్చింది. ప్రభువా, నేను ఉపవసించి చేస్తున్న ఈ ప్రార్థనలో నా మనవిని ఆలకిస్తే నేను ఈ మొక్కుబడి చెల్లిస్తాను. ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకుందో నిశ్చయంగా దేవుడు దాన్ని దయచేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం చేస్తున్నప్పుడు మనం దేవుని ముఖకాంతిలో మన పాపాలు కనబడుతున్నప్పుడు, మన రహస్యాలు కనబడుతున్నప్పుడు, వాటి నుండి మనం విడుదల ఎప్పుడైతే పొందుతామో మన ప్రార్థనకి ప్రతిఫలం కలుగుతుంది. కనుక ప్రభు ఆశించినటువంటి ఉపవాసం మనం చేసి పరిపూర్ణంగా మార్చబడి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభువు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.